ఈరోజు మంచి ఫిష్ బిర్యానీ చూద్దాము. చూసారు కదా, బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ అండి అందరికీ. అయితే చికెన్ మటన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాయి దాంట్లో. ఫిష్ బిర్యానీ అనేది చేసే విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా చేశారంటే మాత్రం ఇది కూడా మీ కిచెన్లో రెగ్యులర్ రెసిపీలో యాడ్ అయిపోతుంది అనమాట. బిర్యానీస్లో అంత బాగుంటుంది. కొంచెం కూడా నీచు వాసన లేకుండా ఇంత మసాలా ఫ్లేవర్స్తో అద్దరిపోతుంది అనమాట. చూసారు కదా. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ముందుగా ఫిష్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక 2 పెద్ద ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుంటున్నాను. చెక్క, లవంగ, ఇలాచీ, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని చక్కగా దీంట్లో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండి. నార్మల్ బిర్యానీస్లో మనం పుదీనా, కొత్తిమీర ఎలా వేసుకుంటామో కరివేపాకు ఈ ఫిష్ బిర్యానీలో మెయిన్ అనమాట. కరివేపాకు వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టొమాటో వేసుకోండి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద కప్పుడు పెరుగు కూడా వేసుకోండి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది. సో పెరుగు వేసిన తర్వాత బిర్యానీ మసాలా, సరిపడా ఉప్పు, కారము, అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వాలన్నమాట ఇది. ఇప్పుడు దీంట్లో చూసారు కదా, కోకోనట్ మిల్క్ అనేది దీంట్లో కీ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ కోకోనట్ మిల్క్ వల్లే మనకి బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఈ ఫిష్ పీసెస్ ఉడికితే ఫిష్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 80% కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసేసి మూత పెట్టేసి చక్కగా దమ్ ఇవ్వాలి. ఒక 15 మినిట్స్ పాటు దమ్మిస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.